హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. పండుగలకు కానీ, పూజలకు కానీ ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకునే చింతపండు పులిహోరను ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం మనం ఎంత పులిహోర చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో రైస్ని ప్రిపేర్ చేసుకుని ఇలా ఒక వెడల్పైన బేసిన్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో పులుపు కోసం 100 గ్రాముల వరకు చింతపండును తీసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చింతపండును ఇలా మెత్తగా గుజ్జు కింద చేసుకుని అడుగున ఒక చిన్న గిన్నె పెట్టుకొని దానిపైన చిల్లుల గిన్నె పెట్టుకొని ఈ విధంగా చింతపండు గుజ్జును తీసుకున్నాక ఈ కడాయిని స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పసుపును వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేరే స్టవ్ వెలిగించుకుని వేరొక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని తాలింపు కోసం వేరుశనగ గుళ్ళు, మినపగుళ్ళు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పచ్చిదనం పోయేంత వరకు నిదానంగా దోరగా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని వేగించుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగేంత వరకు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంటని వేగించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వీటిని మరలా 2 నుంచి 3 నిమిషాల వరకు వేగించుకోవాలి. ఇందులోకి అల్లం వేసుకుంటే పులిహోర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ అల్లం ఇష్టం లేని వాళ్ళు అల్లాన్ని అవాయిడ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ కడాయిని పక్కన పెట్టేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకుని ఎక్కడ తడి పొడి లేకుండా రైస్ మొత్తం కలిసేలా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఈ చింతపండు పులిహోరకి మరింత రుచి రావడం కోసం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ఆవపిండిని యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ఈ విధంగా రైస్ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం వేగించి పెట్టుకున్న తాలింపుని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం తాలింపు వేసుకున్న తర్వాత ఈ తాలింపు రైస్ కలిసేలాగా ఒకవైపు నుంచి అడుగు నుంచి పై భాగం వరకు మొత్తం కలుపుకోవాలి. ఒకవైపు నుంచి ఎందుకు కలుపుకోవాలంటే మొత్తం అంతా కలిపేసుకుంటే పోపు అనేది కలవదండి. అక్కడక్కడ వైట్గా రైస్ అనేది కనిపిస్తుంది. అందుకు వన్ సైడ్ నుంచి పైనుంచి కిందకి ఇలా కలుపుకుంటూ వెళ్తే రైస్ మొత్తం తాలింపు మొత్తం కలుస్తుంది. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడే కమ్మనైన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మరి నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.